ఫైల్ క్యాప్ పీసీసీ అయిన తర్వాత మనం కాలం మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. కాలం మార్కింగ్ ఎలా ఇస్తామంటే సెంటర్ పాయింట్ ఏదైతే మనకి కీ ప్లాన్ అనేది ఇస్తారు, మొత్తం బిల్డింగ్ యొక్క సెంటర్ లైన్స్తో ఒక కీ ప్లాన్ ఇస్తారు. ఆ కీ ప్లాన్ ఇచ్చిన తర్వాత సెంటర్ లైన్ ప్రతి ఫైల్ క్యాప్ దగ్గర సెంటర్ లైన్ అనేది మార్క్ చేయించుకోవాలి. సెంటర్ లైన్ ఎలా మార్క్ చేస్తుంటే ఇప్పుడు మీకు రోప్స్ కనిపిస్తున్నాయి కదా, ప్రతిదీ మార్క్ చేసుకుని ఉంటే ప్రతి ఏజ్లోను ప్రతి కాలంకి ఒక సెంటర్లో వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ సెంటర్లో వచ్చింది లాంగిట్యూడ్నల్ లాటరల్ డైరెక్షన్ రెండింటిలో వచ్చింది. కింద పిల్లర్కి కొంచెం అటు ఇట్లో ఉండుద్ది. అంటే ఆ సెంటర్ పాయింట్ రెండు ఏదైతే కోఆర్డినేట్ అయిందో ఈ కోఆర్డినేట్ అయిన పాయింట్ కింద పైలో ఒక సెంటర్ పాయింట్ సేమ్ రాదు మనకి ఎప్పుడు. ఎందుకంటే లోడ్ డిస్ట్రిబ్యూషన్ బట్టి మనకి పైల్ క్యాపింగ్ మార్కింగ్ అనేది ఇస్తూ ఉంటాం. సో దాని గురించి మనకి ఇది మారుద్ది. ఇప్పుడు వచ్చే లోడ్ అనేది 5 పిల్లర్స్ మీద 5 పైల్స్ మీద కూడా సేమ్గా పడాలి కాబట్టి దాన్ని బట్టి మనం ఈ సెంటర్ లైన్ మార్కింగ్ ఇప్పించుకుంటున్నాం. ఇప్పుడు ఈ సెంటర్ లైన్ మార్కింగ్ ఇవ్వడానికి ఫస్ట్ కింద సిమెంట్ మోటార్ అనేది ప్లేస్ చేసుకుంటారు వాళ్ళు. ఆ సిమెంట్ మోటార్ ఎలా ప్లేస్ చేస్తారంటే మనం థ్రెడ్స్ ఏవైతే కట్టుకున్నామో ఆ థ్రెడ్స్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకుని మార్క్ చేసుకుంటాం. దాని కింద మార్క్ చేసిన తర్వాత ఆ పైల నుంచి ప్లంబబ్ అనేది మన వెయిట్ అంటారు, తూకం అంటారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క నేమ్ ఉంటుంది. మన టెక్నాలజీ ప్రకారం ప్లంబబ్ని యూజ్ చేస్తాం. ప్లంబబ్ యూజ్ చేసి వాళ్ళు కార్నర్స్ అనేది మార్క్ చేసుకుంటారు. ఆ ప్లంబబ్తో ఆ థ్రెడ్ నుంచి కరెక్ట్గా సెంటర్లో కిందకి వచ్చేట్టు మార్క్ చేస్తారు. అది మేము మనం చూస్తున్నాం. ఇది కరెక్ట్గా థ్రెడ్ను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా పాయింట్ అనేది కింద ఎక్కడ వస్తుందో అక్కడ ప్లంబబ్ అనేది ప్లేస్ చేస్తాం. ఆ ప్లంబబ్ ప్లేస్ చేసిన తర్వాత ఆ డాట్ నుంచి మనం ఒక లైన్ తీసుకుంటాం. సేమ్ ఇదే ప్రాసెస్లో సేమ్ ఆపోజిట్ సైడ్లో కూడా మనం మార్క్ చేసుకోవాలి. 4 సైడ్స్ కూడా థ్రెడ్స్ 4 సైడ్స్ కూడా మార్క్ చేసుకుంటున్నాం. అలా ప్లంబబ్ని డిస్టర్బ్ లేకుండా పెట్టి ఆ పాయింట్ని ప్లేస్ చేసుకుని ఆ పాయింట్ నుంచి కొద్దిగా మార్క్ చేస్తాం. ఒక 4 మార్కింగ్స్ మనకి 3 మార్కింగ్స్ అయినాయి కదా, అలా ప్రతి పైల్కి కూడా 4 మార్కింగ్స్ అనేవి ఉంటాయి. 4 ఎడ్జెస్లోనూ అలా మార్క్ చేసుకుని ఆ మార్క్ నుంచి కొద్దిగా స్ట్రైట్గా పెట్టుకుంటారు. దాని నుంచి ఆ మార్క్ నుంచి ఇప్పుడు ఆ థ్రెడ్ అనేది పెట్టుకుని అయిన తర్వాత ఆ కార్నర్ మార్క్ ఈ కార్నర్ మార్క్ రెండిట్లని ఏవైతే ఉన్నాయో దాని మీద థ్రెడ్ అనేది మార్క్ చేసుకుని అలా ట్రోల్ యూజ్ చేసుకుని ఆ థ్రెడ్ని కొద్దిగా డిప్ చేస్తారు. దాంట్లో అలా థ్రెడ్ డిప్ చేస్తే ఆటోమేటిక్గా మనకి దాని యొక్క ఇంప్రెషన్ అనేది ఆ మోటార్ మీద పడుద్ది. దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు రేపటి వరకు. అది సెట్ అయిన తర్వాత ఈ మార్క్లోనే మనకి పిల్లర్ అనేది ప్లేసింగ్ ఇచ్చుకుంటుంది. అటు ఇటు కూడా సేమ్ ఈ 2 ఎడ్జెస్ అయినాయి కదా, ఆపోజిట్ డైరెక్షన్లో 90 డిగ్రీస్లో కరెక్ట్గా వచ్చేస్తుంది. దాన్ని కూడా వాళ్ళు మార్క్ చేసుకున్న తర్వాత ఆ థ్రెడ్ని కింద పెట్టి ఆ ట్రోవల్ ఇచ్చుకుని ఆ థ్రెడ్ని కొద్దిగా డిప్ చేసేట్టు దాంట్లో ప్లేస్ చేస్తారు. ఆ సెంటర్ పాయింట్ ఏదైతే వచ్చిందో ఇలా వచ్చింది సెంటర్ పాయింట్ అనేది. ఆ సెంటర్ పాయింట్ని బట్టి మనం కాలమ్ ప్లేసింగ్ అనేది ఆ రొటేషన్స్ యూజ్ చేసుకుని బయట సైడ్ ఉన్నదా, రైట్ సైడ్ ఉందా, లెఫ్ట్ సైడ్ ఉందా అనేది చెక్ చేసుకుంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు మనం దీన్ని చూసినట్టయితే పిల్లర్ సెంటర్ పిల్లర్ వచ్చేటప్పటికి సెంటర్ పైల్ అది, బట్ మనకు మార్క్ వచ్చేటప్పుడు బయటకు ఉంది. ఇది మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇది రైట్ రాంగ్ అని డౌట్ వస్తుంది చాలామందికి. కానీ ఇదే కరెక్ట్ ప్రాసెస్ కరెక్ట్ కాదు, యాక్చువల్ జరిగే ప్రాసెస్ ఇది. ఎందుకంటే కరెక్ట్గా సెంటర్లో కనుక వచ్చి ఉంటే మొత్తం లోడ్ అంతా కూడా పై నుంచి ఏ కాలం అయితే వస్తుందో ఆ కాలం లోడ్ మొత్తం కూడా సెంటర్ పైల్ మీద పడుద్ది. సెంటర్ మీద పడితే ఆటోమేటిక్గా మిగతా 4 పైల్స్ యొక్క యూసేజ్ ఏమి ఉండదు కదా. సో దాని గురించి కొద్దిగా మార్కింగ్ అనేది మారుతుంది. ఇప్పుడు రొటేషన్ మారుద్ది అనమాట. ఒక్కొక్క పైల్ యొక్క రొటేషన్ ఒక్కొక్క డైరెక్షన్లో ఉంటుంది. మనకు కార్నర్ పైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 మనకు కనిపిస్తున్నాయి కదా 3, దాంట్లో ఇన్నర్ సైడ్కి ఎక్కువ కాలం లెంత్ అనేది వచ్చిద్ది, అవుటర్ సైడ్ తక్కువ ఉంటుంది సెంటర్ పైల్ నుంచి. దీంట్లో వచ్చేటప్పటికి మనకు బయటకి ఎంత వచ్చిద్ది, ఇప్పుడు 21 ఇంచెస్ అంటే నియర్లీ 2 ఫీట్ వస్తుంది. అంటే 0.6 మీటర్స్ లెంత్ వస్తుంది మనకి పైల్ అనేది.
ఆ పైల్ యొక్క లెంత్ ది పాయింట్ని బేస్ చేసి ఆ పాయింట్ నుంచి ఎక్స్టీరియర్ ఎంత ఉండాలి, ఇంటీరియర్ ఎంత ఉండాలి, అది మనకు ప్లేసింగ్ అనేది మారుతూ ఉంటుంది ప్రతిదానికి. ఆ ప్లేసింగ్ని బట్టి చెక్ చేసుకుంటాం. ఇప్పుడు మనం చూస్తుంది యాక్చువల్గా అయితే 2 పైల్స్. అది వాళ్ళు 2 పైల్స్ ఏం చేశారంటే మధ్యలో మనకి ఎంతో 9 ఇంచెస్ గ్యాప్ ఉన్నది కాబట్టి మొత్తం అంతా డిక్ చేసేసారు. దానివల్ల కూడా మనకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మొత్తం అంతా మోటార్ ప్లేస్ చేసుకున్న తర్వాత రెండింటికి సెంటర్ పాయింట్స్ ఒకటి వస్తాయి. అందుకే మనం అర్థం చేసుకుంటే ఈ లైన్కి థ్రెడ్స్ అనేది ఇది బ్లూ థ్రెడ్ కనిపిస్తుంది. ఈ పైల్ ఒక సెంటర్కి ఈ థ్రెడ్ యూజ్ చేస్తాం. అట్ ది సేమ్ టైం ఇటు సైడ్ ఇంకో బ్లూ థ్రెడ్ ఉన్నది, ఆ థ్రెడ్, దాని యొక్క థ్రెడ్, దీని యొక్క థ్రెడ్, ఈ సెంటర్స్ మనం చూసుకోవాలి. ఈ మార్కింగ్ జరుగుతున్నప్పుడు మనం చాలా కేర్ తీసుకుని మార్కింగ్ అనేది జాగ్రత్తగా ఇప్పించుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఆ లైన్కి తగ్గట్టు మా కింద మోటార్ అనేది ప్లేస్ చేసుకుంటారు. సిమెంట్ మోటార్. ఆ సిమెంట్ మోటార్ని ప్లేస్ చేసుకున్న తర్వాత అటు ఇటు దాన్ని స్మూత్గా చేసుకుని దాని మీద ఇందాకలాగే ప్లంబర్ యూజ్ చేసి ఆ థ్రెడ్ని కూడా ప్లంబర్ ఎడ్జ్ కార్నర్స్లో దింపి ఆ కార్నర్లో మార్క్ చేసుకుని మార్క్ చేస్తున్నారు. అలా మార్క్ చేసుకుని అప్పుడు మొత్తం లైన్ అనేది తీసుకుంటాం. ఆ లైన్లో మనకి సెంటర్ పాయింట్ లాంగిట్యూడ్ డైరెక్షన్లో, లాటరల్ డైరెక్షన్ రెండింటిలో తీసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్ సెంటర్ పాయింట్ వచ్చేస్తుంది. ఇది పైల్స్ అయిపోయిన తర్వాత మనం పైల్ క్యాప్ వేసే ముందు కాలం మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఈ మార్కింగ్ వచ్చిన తర్వాత మనం రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ని యూజ్ చేసుకుని రెయిన్ఫోర్స్మెంట్ అనేది క్యాష్ కట్టించుకోవాలి.